హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆల్మోస్ట్ 2024 ఇయర్ అయిపోవచ్చింది. మనము 2025లోకి ఇంకొక న్యూ ఇయర్లోకి ఎంటర్ అవబోతున్నాం. కాబట్టి 2024లో మనం చేయలేని పనులు ఏమైనా ఉన్నాయి అంటే వాటిని 2025లో ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చేద్దామని చేస్తున్నానండి. సరే, మరి ఈ వీడియోలోకి ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. 2024లో మనం ఏమేమైతే మనం చేయలేకపోయామో, అంటే మనం పెట్టుకున్న గోల్స్ 2024 వస్తున్నప్పుడు, మనం 2023 అయిపోతున్నప్పుడు 2024లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఎలాంటివి అంటే న్యూ ఇయర్ వచ్చిన తర్వాత న్యూ ఇయర్లో నేను ఎలాగైనా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, మంచి హెల్త్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం అది ఏ రకంగానైనా సరే, అంటే మన పర్సనల్ విషయంలోనైనా సరే, వర్క్ విషయంలోనైనా సరే, మనం చేసే ప్రతి పనికి అనమాట ఒక గోల్ అంటూ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం. ఇవి మేము ఈ గోల్ని మీట్ అవ్వాలి, ఇయర్లో ఎలా అయినా ఇది చేయాలి అని అనుకుంటాం. అనుకున్న తర్వాత కొన్ని ఏంటంటే కొన్ని మన ఇంట్రెస్ట్ పోయి దాని మీద మనం నిరుత్సాహపడిపోయి కొన్ని అవ్వలే అని నిరుత్సాహపడి గివప్ చేసేస్తూ ఉంటాం. అలాంటి విషయంలో కూడా మనం ఆ గోల్ని మీట్ అవ్వలేము. అది మన పర్సనల్గా మనకి ఇంటర్నల్గా అయ్యేదనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన జాబ్స్ విషయంలో అయితేనేమి, మన సేమ్ థింగ్ ఫ్యామిలీ విషయం కూడా అలాగే. ఫ్యామిలీలో కూడా మనం కొన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇయర్ అంటే ఇల్లు కట్టించాలనుకుంటాము, ఇయర్ ఏదన్నా ఒకటి అంటే మ్యారేజ్ చేయాలనుకోవటము, ఈ ఇయర్ ఏదన్నా ఆ ఫ్యామిలీకి సంబంధించి రిలేటెడ్ గోల్స్ ఉంటాయి కదా. అలాగే మన పర్సనల్ గోల్స్ ఉంటాయి. అవి అచీవ్ అయితే మనం ఆ తర్వాత ఫ్యామిలీ గోల్స్ ఉంటాయి. అలాగే ఆ తర్వాత మళ్ళీ జాబ్స్లో గోల్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి కొన్ని గోల్స్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనము పర్సనల్ లైఫ్లో మన పర్సనల్ గోల్స్ మనం ఎప్పుడైతే మీట్ అవుతామో, వాటిని సక్సెస్ఫుల్గా మన గోల్స్ని మనం మీట్ అవుతామో, ఆ తర్వాత వాటి మీద ఉన్నటువంటి ఆ ఎఫెక్ట్ మన ఫ్యామిలీ విషయాల్లో కూడా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పని మనం ఏమైతే 2024లో మనం మీట్ అవ్వలేని గోల్స్ అయితే ఏమున్నాయో, ఏమైతే 2024లో మనం మిస్టేక్స్ చేసామో, ఆ 2024లో మనం చేసిన మిస్టేక్స్ ఇక ముందు 2025లో చేయకుండా, అంటే మనం ఆ మిస్టేక్స్ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉంటామంట. ఒక తప్పు అయ్యింది అంటే ఇది ఇలా చేయకూడదు, ఇలా చేసినందుకు ఇలా వచ్చింది, ఎండ్ రిజల్ట్ ఇలా ఉంది, కాబట్టి ఇలా చేయకుండా ఇలా చేస్తుంటే బాగుండేది అని మనం అనుకుంటాం కదా. అలాగే ఈ ఇయర్లో కూడా 2024లో ఇప్పుడు మనం ఉన్నప్పుడు 2024లో ఫస్ట్లో ఎవరైనా చాలామందిని మేము వర్కుల దగ్గర చూస్తూ ఉంటాం అనమాట. ఏంటంటే 2024లో బిగినింగ్లో రాగానే ఆఫీస్లో అందరూ మేము బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అని స్టార్ట్ చేస్తారు. మేము బాగా వాకింగ్ చేయాలి, మేము ఎక్కువ వాకింగ్ చేయాలి, గుడ్ ఫుడ్ అంటే గుడ్ ఫుడ్ హెల్తీగా తినాలి అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తారు. కానీ ఆఫ్టర్ ఫిబ్రవరి అయిపోయింది అంటే వాళ్ళ చేతుల్లో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా వర్క్ దగ్గర ఒక ఆమె ఉందన్నమాట. ఫస్ట్ జనవరి మంత్ మాత్రం బాగా వాటర్ తాగడం అనమాట. కాఫీ తాగేది కాదు, టీ తాగేది కాదు. ఆ ఇయర్ రెజల్యూషన్ అదనమాట. 1 or 2 months మాత్రం బాగా ఎన్ని లీటర్లు మనం వాటర్ తాగాలో అన్ని లీటర్స్ వాటర్ తాగడము, కప్స్. అలాగే స్టాండ్ చేసి వర్క్ చేయడము, కూర్చుంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వు అని చెప్పి నిలబడి వర్క్ చేయడము. తనది డెస్క్ జాబ్ అనమాట. అలాగ రెజల్యూషన్ ఏంటి అంటే గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ ఫిట్నెస్, గుడ్ హెల్దీగా ఈట్ చేయడము, ఇవన్నీ హెల్దీ హ్యాబిట్స్ అని చెప్పారనమాట. ఫిబ్రవరి తర్వాత అయిపోయింది. ఇక అది చేయడం లేదనమాట. అంటే పర్టికులర్ నేను ఆ మనిషిని ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను అలా చెప్తున్నాను. అంటే అందరం అలాగే ఉంటాము దాదాపు మ్యాక్సిమము. అనుకున్న గోల్స్ని మనం ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో మనం అనుకుంటాం. కానీ జనవరి ఫిబ్రవరి వచ్చింది అంటే మళ్ళీ బిజీ లైఫ్లో పడిపోయి మనం వాటిని బ్యాక్కి పెట్టేస్తాం అనమాట. మనం బిహైండ్లో పెట్టేస్తాం, వాటి గురించి అసలు మర్చిపోతూ ఉంటాం అనమాట. అంటే బిజీ లైఫ్లో పడి
1 or 2 డేస్ అలా మర్చిపోయినా మనం ఎక్సర్సైజులు కానీ ఏదైనా సరే మనం అది దాని మీద మనం అనుకున్న గోల్ మీద మనం వర్క్ చేయలేకపోయినా తర్వాత మళ్ళీ మనం దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకొని మన గోల్ ఏంటి, మనం పెట్టుకున్న గోల్ ఏంటి అన్నదాన్ని మనకి ఆ గోల్ పెట్టుకున్నందువల్ల మనకి ఏంటి లాభం అన్నది చూసుకొని మళ్ళీ మనం దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఆ గోల్ మీట్ అవ్వటానికి మనం మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అంతేగాని గివప్ ఇచ్చేసేసి అది నా వల్ల కాదులే అని అనుకోకూడదు. అదొకటి. మనం లాస్ట్ ఇయర్లో మనం 2024లో మనం ఏదైతే గివప్ చేసేసామో, ఇది నా వల్ల కాదు, ఇది ఇంపాసిబుల్ అని అనుకున్నామో, మళ్ళీ వాటిని మీరు అది చేయగలిగినటువంటి, అంటే అది మీ వల్ల అవుతుంది ఇది అని అనుకున్నప్పుడు, మీరు పెట్టుకున్న గోలు మీకు పాసిబుల్ అవుతుంది, కానీ నేను అది చేయలేకపోయాను అని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసేసి మళ్ళీ అది యూజ్ఫుల్గానే ఉంటుంది. ఆ గోల్ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. అది ఫిట్నెస్సే కానీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా స్టార్ట్ చేసే ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, 1 వీక్ నుంచి వీడియోలు పెట్టలేదు. కాకపోతే ఏంటంటే నాకు ఉంది లోపల, అయ్యో వీడియోలు పెట్టాలి, వీడియోలు చేయాలి అని చెప్పేసి. కొన్ని ఫ్యామిలీ ఈవెంట్స్ వల్ల నేను పెట్టలేకపోయాను. కాకపోతే ఏంటంటే దాని గురించి అది చేయాలి, ఎలాగైనా పాసిబుల్ చేయాలి, నేను టైం కుదుర్చుకొని టైం చూసుకొని నేను చేయాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అలాగే అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. నేను కూడా చేయలేకపోయాను, కాకపోతే నేను ట్రై చేస్తాను అనమాట చేయటానికి. ఎవ్రీడే ఒక వీడియో అన్న పెట్టాలి అన్నది నా గోల్ అనమాట. ఒకవేళ అది నేను మీట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ డే అన్న మళ్ళీ నేను ట్రై చేస్తాను అనమాట చేయటానికి. ఎలాగైనా సరే అది మీట్ అవ్వాలి, ఆ గోల్ నేను మీట్ అవ్వాలి. ఈవెన్ నాకు ఒకవేళ దానిలో సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా సరే నేను కంటిన్యూగా వీడియోలు పెడుతూ ఉండాలి. అది ఎవరో ఒకరికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి నేను నా గోల్ అట్లాగా ఒక వీడియో చేయటం అయితేనేమి, వాకింగ్, కొన్ని స్టెప్స్ వేయాలి. అయ్యో ఈరోజు నేను అసలు రోజంతా లేచి నిలబడలేదు, వర్క్ నేను కూర్చొనే చేశాను, కొన్ని స్టెప్స్ అన్న నేను లేచి వేయాలి అని ఒక గోల్ అన్నది పెట్టుకొని కొన్ని వాకింగ్ పాసిబుల్ ఏదైతే ఎక్కడైతే పాసిబుల్గా నేను వాక్ చేయగలుగుతాను అనుకున్నప్పుడైతే నేను లేచి 4 అడుగులు వేసి మళ్ళీ వచ్చి వర్క్ కూర్చొని చేసుకుంటూ ఉంటాం. అట్లాగా ఎక్కడైతే మనం కుదురుతుంది, మనం చేయగలుగుతాము అని అనుకున్నప్పుడు మనం ఆ టైంని మనం చూసుకొని వాకింగ్ అయితేనేమి, ఇట్లాగా మనం చేయాలనుకున్న పని మన మైండ్లో మనం ఒక గోల్స్ అంటే కొన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా. ఫస్ట్ మన పర్సనల్ గోల్స్ ఏమేమైతే ఉన్నాయో, మన హెల్త్ విషయం అయితేనేమి, ఆ తర్వాత మన జాబ్ విషయంలో అయితేనేమి, మన ఫ్యామిలీ విషయంలో అయితేనేమి, అన్నిటికీ కూడా ఒక గోల్స్ పెట్టుకొని మళ్ళీ వాటిని రీచ్ అవ్వడానికి, వాటిని మీట్ అవ్వడానికి ఏంటంటే ఒక ప్లానింగ్ అంటూ ఉండాలన్నమాట. కానీ ఈ గోల్స్ని మీట్ అవ్వాలి అని అంటే మనం హార్డ్ వర్క్ ఏం చేసి ఈ గోల్స్ని మీట్ అవ్వడం కాదండి, స్మార్ట్గా పనిచేసి స్మార్ట్గా మనం గోల్స్ని మీట్ అవ్వాలన్నమాట. కాబట్టి మన లక్ష్యం ఏంటి అన్నది, మన గోల్ ఏంటి అన్నది చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి, దానికి ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది. అలాగే ఒక పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, దానికి ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది. అంటే ఏది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, అది ఈజీగా ఎలా చేయాలి, ఆ ఆర్గనైజింగ్, ఒక ప్లానింగ్, ఒక ఆర్డర్లో ఎలా చేయాలి అన్నది అది అట్లా ప్లానింగ్ చేసుకొని అది ఏ పని అయినా సరే, మన పర్సనల్ లైఫ్లోనైనా సరే, మన జాబ్ విషయంలో అయితేనేమి, మన ఫ్యామిలీ విషయంలో అయితేనేమి, అన్నీ కూడా ఒక ప్లానింగ్ అంటూ చేసుకొని ముందుగా ప్రిపేర్ అయ్యి మనం చేసుకున్నాం అనుకోండి, అది ఆ గోల్ని మనం ఈజీగా, అంత మాత్రమే కాదండి, ఇప్పుడు ఒక ఇల్లు కట్టుతున్నారు అనుకోండి, దాన్ని స్మాల్ యాక్షన్స్ చేస్తారు కదా, స్మాల్ పార్ట్స్ డివైడ్ చేసేసి ఫస్ట్ బేస్మెంట్ వేయడము, ఆ తర్వాత వాల్స్ కట్టడము, దానికి మళ్ళీ పైన అవన్నీ కూడా 1 by 1 చేస్తూ ఉంటారు కదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. అలాగే మన గోల్ని కూడా మనం అలాగా కన్స్ట్రక్షన్, ఒక ప్లానింగ్, ఒక బిల్డ్ చేసుకోవాలన్నమాట. మన గోల్ని అలా బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ పోతే మనం మన గోల్ని రీచ్ అవ్వచ్చు అనమాట. అది ఫిట్నెస్సే కానీ, మనం చేసే జాబ్సే కానీ, మన ఫ్యామిలీ విషయంలో అయితేనేమి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ విషయం అంటుంటే, ఈ ఇయర్ ఒకవేళ గోల్స్ ఉంటాయి, వెకేషన్కి వెళ్ళాలి, ఈ ఇయర్ ఒక ఇల్లు కట్టాలి, ఈ ఇయర్ ఒక బిజినెస్ చేయాలి, ఈ ఇయర్ ఒక స్టాక్ మార్కెట్లో మనీ పెట్టాలి, షేర్స్లో పెట్టాలి, ఇట్లాగా పర్సనల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, రకరకాలు ఉంటాయి ఫ్యామిలీకి అంటూ ఒక గోల్స్. ఎంత బడ్జెట్, ఈ ఇయర్ నేను ఎంత సేవ్ చేయాలి, ఎలా చేయాలి, అట్లాగా ఒక గోల్ అంటూ పెట్టుకోవాలన్నమాట.
ప్రతిదానికి బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి, బిజినెస్ చేయాలంటే ఈ మనీని ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనీ సేవ్ చేయాలి, మనీ ఎలా సేవ్ చేయాలి, ఎక్కడెక్కడ సేవ్ చేయాలి, లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ మనం అవసరం లేకుండా మనీ ఎక్కడ ఖర్చు చేసాము, ఇక ముందు అలా చేయకుండా మనీ ఎలాగ సేవ్ చేయాలి అనేసి ఎక్కడెక్కడ మనం ఖర్చులు అవాయిడ్ చేయాలి, వెకేషన్లకి లాస్ట్ ఇయర్ ఎక్కువ వెళ్ళుంటే ఈ ఇయర్ తగ్గించుకోవడము, ఒకవేళ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు అంటే దాన్ని కూడా బడ్జెట్లో ఎంతవరకు చేయాలి అన్నది, ఎంజాయ్మెంట్ అయితేనేమి ఏదైనా సరే మేము దాన్ని ఒక ప్లానింగ్ అంటూ చేసుకోవడం అన్నమాట. అది ఫ్యామిలీ పరంగా. అట్లాగే మళ్ళీ ఇన్సూరెన్స్లు అయితేనేమి ఇవి అవన్నీ కూడా ఒక ప్లానింగ్ అంటూ చేసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనం అనుకున్న గోల్ మనం ఈజీగా మీట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి 2024కి బాయ్ చెప్పే ముందు 2025లో మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈజీగా మీరు అనుకున్న గోల్ని స్మాల్ పోర్షన్స్గా చేసేసి దాన్ని అంటే స్టెప్ బై స్టెప్ ఈజీగా చేయగలిగేటట్లుగా ఆ గోల్ని మీట్ అయ్యేటట్లుగా ఉంటే అది ఈజీగా మీరు గోల్ని మీట్ అవ్వచ్చు అనమాట. అది ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను అంటే ఈ వీడియో చేయడానికి ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. దానికి ప్లానింగ్ అంటూ చేసుకున్నాను, టైం చేసుకున్నాను, అలాగే దానికి ఒక స్క్రిప్ట్ అంటూ రాసుకున్నాను. అంటే ఎలాగా చెప్పాలి ఏంటి, నేను దాన్ని ఎలా చేయాలి అంటే పర్సనల్ లైఫ్లో ఎలా చెప్పాలి, అలాగే ఫ్యామిలీ లైఫ్లో ఎలా చెప్పాలి, అలాగే జాబ్స్లో కూడా ఎలా చెప్పాలి, అలాగా జాబ్స్లో కూడా ఉంటాయి మనకు పర్సనల్ మన గోల్స్. ఓకే, నేను ఈ ఇయర్ వర్క్ దగ్గర నేను ఇవి నేర్చుకోవాలనుకుని ఇవి ఇంతవరకు నాకు వచ్చు, ఈ ఇయర్లో 2025లో నేను ఇవి కూడా నేర్చుకుంటే అవి ఫర్దర్గా మీకు ప్రమోషన్స్కి అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది, మీరు లీడ్స్గా ఉండడానికి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అలాగ ప్రతిదానికి ఒక గోల్స్ అంటూ సెట్ చేసుకొని ప్రతిదీ మన పర్సనల్ లైఫ్లో ఫస్ట్ వీటన్నిటికీ అంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే మన హెల్త్ అనమాట. 2025లో మనం హెల్తీగా ఉంటే అన్ని పనులు హెల్తీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అన్ని పనులు అనుకున్నట్టుగా అనుకున్న టైంకి అయిపోతూ ఉంటాయి. అంతేగాని టైం కూడా సెట్ చేసుకోవాలి, ఏ టైంకి ఈ టైంకెల్లా నేను ఇది మీట్ అవ్వాలి అన్నట్లుగా. ఆ టైంకల్లా అయిపోయేటట్లు పని చూసుకోవాలన్నమాట. ఒకవేళ కుదరలేదు, అది మన వల్ల ఫెయిల్ అయింది అనుకోకూడదు అనమాట. అది ఎదుటి వాళ్ళ వల్ల అయ్యింది అంటే అది మన చేతుల్లో లేదు, వేరే వాళ్ళ మనం గోల్ మీట్ అవ్వలేకపోయాము అన్నదైతే మన చేతుల్లో లేదు. అది అట్లా జరగాలని ఉంది కాబట్టి అలా జరుగుతుంది. కానీ పాసిబుల్ మన వరకు మన వైపు మన సైడ్ నుంచి మన దగ్గర నుంచి సెల్ఫ్గా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. మన గోల్ని మీట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అన్నది. కాబట్టి మీ వంతు మీరు మన ప్రయత్నం చేయాలి మా గోల్ని మీట్ అవ్వడానికి. దాన్ని ఎప్పుడైతే మనం ఆ గోల్ని మీట్ అవ్వాలి అన్న కమిట్మెంట్ మనకి ఎప్పుడైతే ఉంటుందో పర్సనల్ లైఫ్లో అయితే, ఆ తర్వాత అట్లాగే హెల్త్ విషయంలో కూడా మనం హెల్తీ ఫుడ్ తింటూ ఉండాలి. అప్పుడు మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో మనం అనుకున్న గోల్స్ని మనం మీట్ అవుతూ ఉంటాం. కాబట్టి అందుకనే అందరూ అంటారు ఫస్ట్ ఇయర్ ఏంటి అనగానే న్యూ ఇయర్ రాగానే మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి ఇవన్నీ అని అంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా అవి ప్రాక్టికల్గా అవి మనం చేసి చూపించాలి అంటే ముందు మనం హెల్తీగా ఉండాలి. అవన్నీ కూడా ఒక ప్లానింగ్ అంటూ చేసుకొని మన పర్సనల్ లైఫ్లో కానీ మన జాబ్స్ దగ్గరికి అయితేనేమి, ఫ్యామిలీ లైఫ్లో అయితేనేమి, సోషల్గా అయితేనేమి, మన కమ్యూనిటీలో అయితే కూడా మనము ప్రోగ్రెస్ చూపించి మన గోల్స్ని మనం మీట్ అవుతాము, అలాగే సక్సెస్ఫుల్ కూడా అవుతాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోనండి. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండి. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.